అందరికి నేను మీ వెన్నెల. ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరి కోసం మా అత్తమ్మ అయితే వెజ్ మంచూరియా చేస్తుంది. ఏమేమి వేసిందో ఇంగ్రీడియంట్స్ ఇంకెంత బాగుంటుంది తెలుసా. మా అత్తమ్మ చేసింది చాలా సింపుల్గా వేస్తుంది. ఏమేమి చేసిందో క్వాంటిటీస్తో సహా తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఆల్రెడీ పిండి కూడా కలిపేసినావా అత్తమ్మ? అవునమ్మా, కలిపేసిన. మరి ఏమేమి అంటారు? ఒక క్యాబేజీ తీసుకున్నాను, కేజీ క్యాబేజీ తీసుకున్నాను, పావు కేజీ క్యారెట్, సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, సరిపడా మైదా పిండి, సరిపడా ఒక కప్పు దీనికి సరిపడా అంటే కప్పు, ఫుల్ కప్పు అనమాట. ఫుల్ కప్పు మైదా పిండి తీసుకున్నా, ఫుల్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. రెండు కలిపేసి మొత్తం కొంచెం పసుపు తీసుకున్నాను. ఇవంతా వేసేసి వాటర్ అనేది పోయొద్దండి. పోస్తే ఇంకా లిక్విడ్ వాటర్ అయిపోతుందండి. అంటే దీంట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంతో ఈ పిండితోటే సరిపోతుంది. ఇప్పుడు ఉండలు మొత్తం కలిపేసాను. ఉండలు చేసేసి ఫ్రై చేయడమే. ఇంకా చేయొద్దామా ఉండలు? మంచిగా రౌండ్గా వస్తాయా మంచూరియా లెక్క? చాలా బాగా వస్తాయి, లడ్డులాగా వస్తాయమ్మా. ముద్దలా చేసినాయి ఈజ్ ద మ్యాజిక్. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని మూకుడులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనవి అవి వేద్దాం. ఇంకా ఆయిల్ అయితే హీట్ అవ్వలేదు. ఇక వీళ్ళైతే ఇంకా బాల్స్ వేస్తూనే ఉన్నారు. ఇట్లా కొంచెం పిండి వేసుకొని చూడాలి నూనె కాగిందో కాగలేదో. ఇది ఇట్లా మీదికి వస్తే అది అనే విధానం బట్టి చూడాలి. ఇంకా కొంచెం కాగాలి నూనె అయితే ఇప్పుడు బాగా. ఇప్పుడు ఇదే జల్లిగంట మనం చేతికి అగడు అనేది తగిలితే నూనె అనేది కాగిపోయినట్టు. హలో, అత్తమ్మ అయితే అగడు అంటుంది, అంటే హీట్ వేడి వేస్తుంది. బుస్ 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 అంటున్నాయి గాయ్స్. ఒకవేళ ఈ వీడియో మా ఫ్రెండ్స్ చూస్తే ఏమంటారో కూడా నాకు తెలియదు గాయ్స్. ఇప్పుడైతే అన్నిటిని ఇట్లా కొంచెం జాయింట్ అవుతాయిగా వాటిని విడదీయాలి. ఇట్లా తీసుకోవాలి ఒక్కొక్కటి అన్నమాట. ఇట్లా తీసుకుంటే మంచిగా గాలితో ఇట్లా తిప్పేయడం. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చుకోవాలంటే అర్థమవుతుంది. మీకు కూడా ఇట్లాంటి మంచూరియాలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఏవి వచ్చి చెప్పండి. ఒకరోజు ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాం గైస్. మా డాడీ చేస్తాడు. మా వారు కూడా చాలా బాగా చేస్తారండి. ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రైడ్ రైస్ అలాంటివి మా ఆయన బాగా చేస్తారు. నూడిల్స్, మ్యాగీ అవన్నీ మా డాడీ చేస్తారు గైస్. మా మామయ్య అయితే హైలైట్ చేస్తాడు. అంగా వెళ్తుండే మా మామయ్యనే. మా మామయ్య స్టైల్లో మన వీడియోస్ కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా. మంచిగా ఇట్లా బ్రౌన్ వచ్చే వరకు ఎంచుకొని ఒక టిష్యూస్ పెట్టి దాంట్లో వేసింది అర్థం. ఎందుకంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవడానికి. మళ్ళీ ఇంకొక సెకండ్ టైం వేసి అందులో మనం ఒక డాన్స్ మెల్లగా. వీళ్ళు ఎవరో తెలుసా గాయస్? మా అత్తమ్మ మా మామయ్య. మా అత్తమ్మ వాళ్ళ పెళ్ళప్పుడు చాలా సెకండ్ వాయి మొత్తం చూడండి. మా పాపకు కూడా కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు హెల్ప్ చేయడానికి కూడా వస్తుందండి చాలాసార్లు. అక్కడ వాళ్ళు చేస్తుర్రు, ఇక్కడ మనం చేస్తాం. మనం కూడా చేస్తాం లేని. మళ్ళీ కామెంట్స్ పెట్టకండి మీరేం చేయాలి. గాడ పెట్టిండి మరి మామయ్య. మా ఫ్యామిలీలో చాలామంది సింగర్స్ ఉన్నారు. నేనైతే బాత్రూమ్ సింగర్. ఇవి గాలే లోపు అయితే నాకైతే ఆకలి కూడా పోయేటట్టుంది. ఇన్నైతే మేము చేసుకున్నాము మంచి. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాన్ పెట్టింది అత్తమ్మ. ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర అంట, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొంచెం బీన్స్, కొంచెం క్యాప్సికమ్ పీసెస్, కొంచెం ఆనియన్, 2 ఆనియన్స్ పీసెస్, కొంచెం కరివేపాకు, కలుపుకోవాలి.
ఇవి మేము చేసుకున్న మంచూరియా బాల్. కొంచెం సోయా సాస్, వెనిగర్ మంచిగా కలుపుకోవాలి. సరేనా? ఇట్లా మంచిగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి. కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం. విల్ మిక్స్ కొంచెం సాల్ట్, గరం మసాలా దొరుకుతుంది బయట, దాని పేరు తెలీదు నాకు కూడా. అది మంచూరియా మసాలా చూసిన నేను ఇప్పుడే పేరు. ఇప్పుడు మొత్తం మళ్ళీ మిక్సింగ్ వాటర్, నెక్స్ట్ మంచిగా కలుపుకొని కొద్దిగా మసలనియాలి. మంచిగా ఇట్లా బుడగలు కావాలి. గంటే మేము ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాం. కొంతమంది బెడ్షీట్లు తీసుకొచ్చాము. చాలా కొంతమంది రైస్ వేస్తారు, కొంతమంది వేస్తారు, బియ్యం వేస్తారు, కొంతమంది అత్తమ్మా విసురు. ఇప్పుడు మంచూరియా అందులోకి వేసేసేది. మంచూరియా మంచిగా కలుపుకోవాలి. యాడ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు. ఏం స్మెల్? మంచి స్మెల్ మంది. మా కొత్తిమీర వాళ్ళ చేనులో పండిన కొత్తిమీర అండి. స్మెల్ మా అత్తమ్మకు బాగా వస్తుందంటే గాయస్. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మంచిగా కలుపుకొని ఒకసారి. అత్తమ్మ మంచూరియా అయిందా? ఐషు టేస్ట్ ఎట్లుంది? మా మంచూరియా అయితే సక్సెస్ అయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. బాయ్.